కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 100 వైఫల్యాలు చేయడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పొలాలు ఎండుతుంటే కనీసం పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడన్నారు. పాలనపై అవగాహన లేని నాయకులు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్నగర్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కరువులో ముంచిందన్నారు జగదీష్ రెడ్డి. రైతులనే చెప్పుతో కొడతా అనే స్థాయికి ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు ఎదిగారని ఎద్దేవా చేశారు. కనీసం రైతులకు కరెంటు ఇవ్వాలనే సోయి కూడా లేని ప్రభుత్వం ఇది అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు ముఖం చాటేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలు, బ్లాక్మెయిల్, అక్రమాలు, బెదిరింపులకు మారుపేరన్నారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే 2 పార్టీలకు కూడా అభ్యర్థులు లేరన్నారు. అందుకే గతి లేక బీఆర్ఎస్ నాయకుల్ని తమ పార్టీల్లో చేర్చుకుని ఎంపీ టికెట్లు ఇస్తున్నారన్నారు. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు రైతులు. మేమెంత అరిచినా మొత్తుకున్నా ప్రభుత్వానికి సోయి లేదు, చీమ కుట్టినట్టు లేదు. మరి ప్రతిపక్షంగా మీరైనా స్పందించండి, మీరైనా రండి అని చెప్పి రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది. నేను గత 3-4 రోజులుగా వరుసగా అన్ని నియోజకవర్గాలు చూస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా రైతాంగం బాధలు, వాళ్ళ కన్నీళ్లు కనబడుతూ ఉన్నాయి. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అధికారులకు ఆజ్ఞలు ఇచ్చి మొత్తం 8 లక్షల ఎకరాల్లో రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. రైతుల పెట్టుబడి ఎంత నష్టమైంది, రైతులకు ఏం ఊరటని ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. వెంటనే ఏం చేస్తారు, రైతాంగాన్ని ఎట్లా ఆదుకుంటారు, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి నష్టపోయిన రైతాంగానికి ఏం చేస్తారనే విషయాన్ని చెప్పాలి. రైతు బంధు కూడా ఇంతవరకు పడలేదని, 4 ఎకరాలు కూడా రాలేదు, 3.5 ఎకరాలకి వచ్చిందని అన్నారు. కొంతమంది ఎకరన్నర 2 ఎకరాలు ఉన్న రైతులు కూడా వచ్చి మాకు కూడా రాలేదని చెప్తా ఉన్నారు. మరి దానిపైన కూడా ప్రభుత్వం వెంటనే తగిన విచారణ చేయాలి. మొత్తం అందరికీ రైతులకు కూడా రైతు బంధు అందించేటట్టుగా ఏర్పాటు చేయాలి. పంట తీసుకోవడం కూడా అయిపోతుంది, పంట పెట్టిన పంట ఎండిపోవడం కూడా అయిపోయింది. రైతు బంధు రాలేదు, బయట పెట్టుబడి ప్రైవేట్గా తీసుకొచ్చి పెట్టినాం, మేము అప్పులు తీసుకొచ్చి పెట్టినామని చెప్తా ఉన్నారు రైతులు. రైతుల కోసం వచ్చుకున్న ప్రభుత్వం ఏది కూడా నిలబడదు. నేను వెంటనే బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్న నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా దీనిపైన దృష్టి పెట్టి వెంటనే కరువు నష్టం అంచనా వేయాలి, వెండిపోయిన పొలాలను అంచనా వేయాలి, రైతాంగానికి ఊరటనిచ్చేదానికి ఏదో ఒక ప్రణాళిక తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం 100 రోజుల్లో 100 వైఫల్యాలే తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ఒకవైపు ప్రకృతి ఇచ్చిన కరువు కొంత నష్టం చేస్తే పాలకుల నిర్లక్ష్యం వల్ల మరింతగా కుంగిపోయింది తెలంగాణ వ్యవసాయం. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాల పైగా చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోతే పట్టించుకున్న దిక్కే లేదు. జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా ఏ ఒక్కరోజు కూడా కరువుపైన సమీక్ష చేయలేదు, కరువుపైన దృష్టి పెట్టలేదు. నెల రోజులుగా రైతాంగం మొత్తుకుంటున్నారు, పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి పశువులు మేపుకుంటున్న సంఘటనలు, గొర్రెజీవాలకు ఇచ్చిన సంఘటనల్ని అనేక మంది యాక్టివిస్టులు సోషల్ మీడియాలో పెట్టినా, ప్రధాన మీడియా కూడా చూపించినా ఇంతవరకు వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. అసలు వ్యవసాయ రంగం అనేది ఒకటి ఉందని, వ్యవసాయ రంగమే మనకు జీవనాధారం అని సోయి కూడా లేని మంత్రులు ఈ జిల్లాలో ఉన్నారు. కేవలం వసూలు చేసుకునే ఆలోచన తప్ప వ్యాపారుల్ని, ఇతరులను భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసే పని తప్ప రైతాంగం పరిస్థితి ఏందనేది సోయి లేదు. అప్పు సప్పు చేసి పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుందని, ఒక్కొక్క రైతు ఎకరానికి 20,000 పైన పెట్టుబడి పెట్టినామని, కౌలు రైతులు 35,000 పైన పెట్టుబడి పెట్టినాం, ఒక్క తడి నీళ్ళు ఇస్తే బతికిపోతామని చెప్తే కూడా వీళ్ళకి సోయి లేదు, పట్టించుకోలేదు. రైతాంగం కళ్ళ ముందే గేట్లు పెట్టి, గేట్లు క్లోజ్ చేసి ఒక్కొక్క తుప్పు దగ్గర 10 మంది పోలీసులు పెట్టి రైతుల్ని భయపెట్టిస్తూ 12 రోజులు కింది నిలిచిపోయారు తప్ప ఇక్కడ రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఇంత చేదగాని మంత్రులు, బాధ్యత లేని మంత్రులు, సోయి లేని మంత్రులు ఈ జిల్లాలో ఉండడం అనేది దురదృష్టం. రైతాంగం మీకే విజ్ఞప్తి చేసిండ్రు, మీ శాసనసభ్యులకు